హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. సో నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో సెకండ్ వీక్ నామినేషన్స్ అది మంచిగా అనిపించలేదు, అంత పెద్ద పెద్ద పాయింట్స్ అనిపించలేదు. కొందరి గురించే చెప్తా, మంచి పాయింట్స్ చెప్తా. సో ఓకేనా? సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కానీ లాస్ట్ వరకు చూడండి వీడియో, అప్పుడైతే మీకు అర్థమవుతుంది. సో మంచి పాయింట్స్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్, సోనియా మాట్లాడింది రైట్ ఆర్ రాంగ్? సోనియా బిహేవియర్ మీకు నచ్చిందా? ఇంకోటి, నెక్స్ట్, ఓం గారు కామెడీ పీస్గా మారారు బిగ్ బాస్లో. ఓం గారు కామెడీ పీస్గా మారారు అని నా అభిప్రాయము. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సోనియా మంచి ఛాన్స్ని మిస్యూజ్ చేసుకుంటుంది. తన బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి, తన వెకిలి చేష్టలు, చిన్న పాయింట్స్ మనిషిని ట్రిగర్ చేస్తుంది. ట్రిగర్ చేసి ఎట్లా అంటే డౌన్ చేస్తుంది, అవతల పర్సన్ డౌన్ చేస్తుంది. సో అది ఎలాగో దాని గురించి కూడా మాట్లాడదాం, ఓకేనా? నెక్స్ట్, సో పెద్ద మనిషిలా మారదాం అనుకొని ట్రై చేస్తున్నాడు ఓం గారు, కానీ ఒక్క పర్సన్ కూడా సెట్ కావట్లేదు బిగ్ బాస్లో. పెద్ద మనిషిలా మారదామని చాలా ట్రై చేస్తున్నాడు, కానీ ఒక్క పర్సన్ కూడా మారట్లేదు. ఎందుకో నాకు అర్థం కాలేదు. సెకండ్, నాగమణికంట టిట్ ఆర్ టాట్ ఆడుతుంది విష్ణుప్రియ నాగమణికంటితో. అది కూడా మాట్లాడుకుందాం. విష్ణుప్రియ అసలు లైవ్ చూసిన వరకు, విష్ణుప్రియ లైవ్ చూస్తే మీకు అర్థమవుతుంది. వావ్! సో విష్ణుప్రియ, నిన్ను మెచ్చుకోవచ్చు. అంత గొడవలో కూడా నువ్వు మనసులో ఎలాంటి ద్వేషం పెట్టుకోలేదు సోనియా గురించి. ఎందుకో నేను చెప్తా, అది కూడా లైవ్ చూద్దాం. అది కూడా లైవ్ చూసిన వాళ్ళకే అర్థమవుతుంది. సో దాని గురించి కూడా మాట్లాడదాం. సో లాస్ట్ వరకు వీడియో చూడండి. వీడియో చూస్తే మీకు ఇదంతా ఎందుకు ఏంటి అని మీకు అర్థమవుతుంది. సో ఎపిసోడ్ స్టార్టింగ్లో బేబీ అక్క వెళ్ళిపోగానే సీత అండ్ నైనిక ఏడుస్తూ బాధపడుతుంటారు. ఏమని అంటే, అబ్బా మంచికి రోజులు లేవు ఈ రోజుల్లో, ఎంత కలికాలము అని మాట్లాడతారు. చాలా బాధపడుతారు, చాలా ఏడుస్తుంటారు అనమాట. హౌస్లో బాధపడే వాళ్ళని వెతుక్కొని మరీ ఓదార్స్తాడు ఒక పర్సన్. మీకు తెలుసా తెలియదు? హౌస్లో బాధపడే వాళ్ళని వెతుక్కొని మరీ ఓదార్స్తాడు ఒక పర్సన్. ఎవరో చెప్పనా? అదే భయ, మన నిఖిల్ పోయి ఊరంతా అంటే హౌస్ అంతా తిరిగి ఎవరు బాధపడుతున్నారో అని వెతుక్కొని, అంటే దానికే ఉన్నాడేమో అనిపిస్తుంది నాకైతే. ఓన్లీ ఓదార్చడానికే ఉన్నాడా ఏంటి సార్? నువ్వు ఓదార్చడానికే బిగ్ బాస్కి వచ్చావా అనిపిస్తుంది. ఓదార్చడానికే బిగ్ బాస్ వచ్చావా నువ్వు? పోయి హగ్ చేసుకొని ఇద్దరిని ఓదార్స్తాడు, అదే హైలైట్. సో రెడీగా ఉంటాడు భయ ఓదార్చడానికి. అదేంటో నాకు అర్థం కాదు. ఎవరు ఏడుస్తున్నారు వెతుక్కొని ఓదారుస్తున్నాడు. నాకు అర్థం కాదు. బిగ్ బాస్ లైవ్ చూడండి. ఆ హౌస్ మొత్తం తిరిగి ఎవరు ఏడుస్తున్నారు, ఎవరు బాధపడుతున్నారు, దానికే ఉన్నాడు. నాకు అర్థం కావట్లేదు అసలు. ఒకప్పుడు నిఖిల్ రాగానే బిగ్ బాస్ ఎపిసోడ్లో ఫిజికల్ టాస్కులు వస్తే నిఖిల్ హైలైట్ అవుతాడు. ఫిజికల్ టాస్క్లో బలంగా ఉన్నాడు మనిషి, పుష్టిగా ఉన్నాడు మనిషి, ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ ఉంటుంది అనుకున్నా. లాస్ట్ 2 టాస్క్లలో ఏమీ చేయలే పృథ్వీ. పృథ్వీ అంటున్నా, నిఖిల్ అలా క్లైన్ని మొత్తం పంచుకున్నాడు వాళ్ళ వేరే టీంలతో. నాకెందుకో సెంటిమెంట్కి బానిస అయ్యాడు అనిపిస్తుంది నిఖిల్. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో సోనియా అబ్బాయితో మాట్లాడుతుంటుంది. బేబీ అక్క వెళ్ళిపోయేటప్పుడు రూడ్. సో ఇది కామెడీ, ఇది చాలా కామెడీ, పిచ్చి కామెడీ. సోనియా అబ్బాయి మాట్లాడుకుంటారు ఇద్దరు. బేబక్క వెళ్ళిపోయేటప్పుడు రోడ్డు మీద, సోనియా పృథ్వీ మాట్లాడుకుంటారు. బేబక్క వెళ్ళిపోయేటప్పుడు రోడ్డు మీద వేసి పోయింది ఏందిరా అయ్యా అని మాట్లాడుకుంటారు. అంటే చెప్తుంది కదా అది అంటే ఎవరు హౌస్లో అన్ఫిట్ అని. సో పృథ్వీ అంటాడు, మన రోడ్డు మీద వేసింది కానీ నిఖిల్ని మాత్రం రోడ్డు మీద వేయగానే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది అని ఫన్నీగా అంటారు, ఫన్నీగా మాట్లాడుకుంటారు. అసలు హైలైట్, అది ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది అంటారు. అందరూ ఫుల్ నవ్వుకుంటారు, ఉన్న వాళ్ళందరూ 3 ఉంటారు, ఫుల్ నవ్వుకుంటారు హౌస్ మేట్స్. సో నైట్ నిఖిల్ సోనియా డిస్కషన్ చాలా జరిగింది. అది మనకు చూపించలేదు, కానీ నైట్ జరిగింది. సో ఏం జరిగింది అని నేను చెప్తా. డిస్కషన్లో మణికంఠ వస్తాడు. మణికంఠ వచ్చి మాట్లాడుకుంటారు. ఎవరిని నామినేట్ చేస్తారు అనుకుంటా, ఎవరైనా నామినేట్ చేద్దాం అనుకుంటున్నావు అని సోనియా
మామూలుగా డిస్కషన్ వస్తే డిస్కషన్లో మణికంఠ వెళ్ళిపోగానే సోనియా నిఖిల్తో అంటే ఎవరినెవరిని నామినేట్ చేద్దాం అనుకుంటున్నావు అనగానే నేను ఎవరు నామినేట్ చేస్తారు అని అంటే అభిప్రాయం చెప్తారు అనమాట. నన్ను ఎవరో నామినేట్ చాలామంది నామినేట్ చేస్తారు నన్ను, ఎందుకు అనగానే అప్పుడేమో నేను డామినేట్గా రూడ్గా ఉన్నాను అని నామినేట్ చేస్తారు, ఇప్పుడేమో సాఫ్ట్ అయ్యాడు సైలెంట్ ఉంటున్నాడు అని నామినేట్ చేస్తారు. అనగానే హైలైట్ ఏంటంటే సోనియా ఇక్కడ ఒక డైలాగ్ కొడుతుంది భయ్య. ఏ డైలాగ్ అంటే నేను సపోర్ట్ చేస్తున్నా అంటది. ఏంది భయ్య నువ్వు నిఖిల్ని సపోర్ట్ చేసావా ఎప్పుడు? అది మీకు అనిపించిందా ఎప్పుడన్నా? నిఖిల్ని సపోర్ట్ చేసినట్టు అనిపించిందా? నాకైతే ఎప్పుడు అనిపించలే నిఖిల్ని సోనియాని సపోర్ట్ చేస్తుంది అని. కాకపోతే అక్కడ ఏదో జరుగుతుంది, ఫ్రెండ్షిప్ సపోర్ట్ గేమ్ ప్లాన్ వాళ్ళిద్దరిది. ఒక దగ్గర మాట్లాడుకుంటున్నారు, దూరంగా ఉంటున్నారు హౌస్ మేట్స్కి. సో అనిపించింది నాకు. సో ఒకప్పుడేమో డామినేట్గా చేస్తారు, ఇప్పుడేమో రూడ్గా ఉన్న తెలివి తక్కువ నిఖిల్ అయితే. ఎందుకో చెప్పనా, నీ మీద నువ్వే పాయింట్స్ ఇస్తున్నావు అవతలి వాళ్ళకి, అట్లా ఎవరైనా చెప్తారా? నన్ను ఇలా నామినేట్ చేయొచ్చు అలా నామినేట్ చేయొచ్చు అని చెప్పారు కదా. సో అందుకే సోనియా ఇదైతే ఏం కర్మరా బాబా అనిపించింది నాకు. సో తనని ఎందుకు నామినేట్ చేయాలి అనే రీజన్ కూడా తనే చెప్పినా కదా, తనని ఎందుకు నామినేట్ చేయాలనే రీజన్ కూడా తనే చెప్తున్నాడు నిఖిల్. సో ఆడియన్స్కి ఏమనిపిస్తుంది తెలుసా, ఏం కర్మరా బాబు ఇది మణికంఠ, ఏది మణికంఠ వెళ్ళిపోగా అని స్టార్ట్ చేశారు. సోనియా తిడుతుంది, బొంగో బోకో ఏమో అని తిడుతుంది, ఏదో అని తిడుతుంది, నిన్ను నామినేట్ చేయడానికి నువ్వే రీజన్ చెప్తావేంద్రా బాబు, నేను సపోర్ట్ ఎందుకు చేశాను అనిపిస్తుంది నాకు, అప్పుడప్పుడు అనిపిస్తుంది అని అంటది. నాకు అదే అర్థం కాదు, నువ్వు సపోర్ట్ చేసినావు, ఎప్పుడు సపోర్ట్ చేసినావు అక్క, నిఖిల్ని ఎప్పుడు సపోర్ట్ చేసినావు నువ్వు అనిపించింది నాకు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో నెక్స్ట్, నువ్వు ముందుకు వెళ్ళడానికి అర్హుడే కావు అనిపిస్తుంది అంటది. ఏమైనా అర్హత ఉందా ఏమన్నా బిగ్ బాస్లో? ఏమైనా చేసిన దానికి చేసింది ఏం లేదు. లాస్ట్ వీక్లో గేమ్ ఆడింది లేదు, జస్ట్ ఆ నోరు వేసుకుని మంది మీద అరవడం తప్ప బిగ్ బాస్లో చేసింది ఏమీ లేదు. ఆ ఓవర్ యాటిట్యూడ్, ఆ ఓవర్ మాటలు, ఆ పోక్ చేయడము, మనుషులను రెచ్చగొట్టడం, చిన్న పదాలు వేసుకుని రెచ్చగొట్టి చాలా చేసింది ఈ అమ్మాయి. నేను మాట్లాడుతా దాని గురించి క్లియర్గా చెప్తా, సోనియా గురించి. సోనియా అసలు ఏం చేస్తుందో బిగ్ బాస్లో నేను క్లియర్గా మాట్లాడతా ఈరోజు. సో ఒక్కటి అర్థం కాలేదు, సోనియా నిఖిల్ని ఎక్కడ సపోర్ట్ చేసింది అని మీకు చెప్పిన ఆల్రెడీ. సో నిఖిల్ కూడా డౌట్ వచ్చి నువ్వు నాకు సపోర్ట్ చేసావా, ఎక్కడ చేసినాక అన్నట్టు సైలెంట్ అయిపోతాడు. నిఖిల్ చాలా సైలెంట్ అయ్యాడు లాస్ట్ 2 days నుంచి. ఇప్పుడు ఈ 6-7 days బిగ్ బాస్ హౌస్లో 2 daysలో హైలైట్ ఉండే నిఖిల్. అసలు నిఖిల్ చాలా సైలెంట్ అయ్యాడు. ఇక అంతా డిస్కషన్ అయిపోయాక మిగతా అంతా కట్ చేస్తారు బిగ్ బాస్. సో మార్నింగ్ నిఖిల్ మార్నింగ్ లేవగానే డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. అంటే సాంగ్ అయిపోయాక మార్నింగ్ డిస్కషన్. నైనిక ఏంటి వేరే వాళ్ళ ఓం గారు చెప్పడం మర్చిపోయా, ఆదిత్య ఓం గారు బాసన్లు తోముతూ సీతతో మాట్లాడుతున్నారు. కానీ ఆదిత్య ఓం గారు ఒకటి నచ్చింది ఏం తెలుసా, ఖాళీగా ఉండట్లేదు, ఏదో ఒక వర్క్. ఆదిత్య ఓం గారి గేమ్ స్ట్రాటజీ ఇప్పుడు తెలియదు నాకు ఒక హింట్ వచ్చింది ఆయన గేమ్ స్ట్రాటజీ ఉంది అని, కానీ అందుకే ఆయన సైలెంట్ ఉంటున్నాడు అని నాకు తెలిసింది. కాకపోతే అది ఇంకా క్లారిటీ లేదు. సో చూడాలి నెక్స్ట్ వీక్, ఈ వీక్లోనే నెక్స్ట్ వీక్లో బరస్ట్ అవుతాడా అని. సో దాని తర్వాత బాసులు దొమ్ముతూ ఆదిత్య ఓం గారు నైనికతో ఏంటి వేరే వాళ్ళ చీఫ్ని అలా అనడం నాకు నచ్చలేదు, వాళ్ళని పొగుడతామని వాళ్ళని పొగుడుతుంటే మనం ఎందుకు అని నైనిక నిఖిల్ని పొగుడుతుంది కదా లాస్ట్ వీక్ మన నాగార్జున గారు వస్తే. నాకు అది నచ్చలేదు, శిష్యరికం చేయడానికి వచ్చావు, అర్థం కాదు కొన్ని లాంగ్వేజ్లు నాయన మన ఓం గారు. శిష్యరికం చేయడానికి వచ్చావా, భజన మండలి ఏమైనా పెట్టుకున్నామా, ఫ్యాన్ క్లబ్ ఏమైనా పెట్టామా మనం ఇక్కడ, పక్క వాళ్ళ చీఫ్ని నాకు పొగిడితే నాకు నచ్చలేదు అనగానే అసలు హైలైట్ ఏం తెలుసా, ఓం గారు గట్టిగా ఫిక్స్ అయ్యారు నైనికని నామినేట్ చేద్దామని, చాలా గట్టిగా. ఎట్లంటే నా నామినేషన్లో ఒక 4-5 ఆల్రెడీ ఇదే సంభాషణ ఇదే డిస్కషన్ 2-3 చేసిండు ఇలా హౌస్లో, 2-3 చేసి గట్టిగా ఫిక్స్ అయ్యాడు.
కానీ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు ఇక్కడ. ఏమని? సొంత క్లైన్ వాళ్ళని నామినేట్ చేయొద్దు, పక్క క్లైన్ వాళ్ళని నామినేట్ చేయవారు కల్లా ఫ్యూజులు ఎగిరిపోయినాయి హోమ్ గారికి. ఎవరిని నామినేట్ చేయాలో అర్థం కాక భాష అన్నని నామినేట్ చేస్తాడు. భాష ఊరుకుంటాడా? భాష కూడా బరస్ట్ అయిండు అనమాట, గట్టిగా బరస్ట్ అయిండు. అది కూడా మాట్లాడుకుందాం. సో ఓం గారు గట్టిగా భాషన గట్టిగా బరస్ట్ అయ్యేసరికి ఓం గారికి ఏం అర్థం కాదు కొద్దిసేపటిదాకా. సో నెక్స్ట్ అది జరిగింది. నాగమణికంట ఓం గారు గేమ్ ప్లాన్ బాగా చెప్తున్నాను. నాగమణికంట ఓం గారు ఫ్రెండ్స్ అని తిరుగుతారు కదా, వీళ్ళు ఎప్పుడు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు. ఎవరి దగ్గర ఏ పాయింట్స్ దొరుకుతాయని వెతుక్కోవడానికి రెడీగా ఉంటున్నారు. నాకు ఈ ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకు వీళ్ళు పాయింట్స్ కోసమే ఫ్రెండ్షిప్ చేస్తున్నారా అనిపించింది నాకు. ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకు, లాస్ట్ ఈ రోజు వరకు పాయింట్స్ కోసమే ఫ్రెండ్షిప్ చేస్తున్నారు వీళ్ళు. రెడీగా ఉంటారు భయ్య. ఫస్ట్ ఏ పాయింట్ దొరుకుతుంది, ఎవరి దగ్గర ఏ పాయింట్ దొరుకుతుంది అని, ఎవరి దగ్గర పంచాయతీ అవుతుంది వాళ్ళ దగ్గర పోయి డిస్కషన్ వింటుంటారు అనమాట, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర. సో అట్లా వీళ్ళిద్దరి దగ్గర అదొకటి నాకు నచ్చలేదు. సో గేమ్ ఆడరు. ఒక నాగమణికంట సింపతి వర్కౌట్లో బయటపడ్డాడు. సో మన ఓం గారు ఎందుకు బయటపడ్డాడో నాకు అర్థం కాలేదు. లాస్ట్ వీక్ ఓం గారు అనుకున్నాను నేను, కాకపోతే బేబాక మిస్ అయింది. సో ఓం గారు నైనికతో మాట్లాడుతుంటారు, బాసన్లు తోముకుంటా. సో అదే గిన్నెలు తోముకుంటా నైనికతో మాట్లాడుతుంటారు. కానీ ఓం గారిది ఇక్కడ చూడండి, మాట్లాడే ముందు ఒక మాట చెప్తా. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు, ఖాళీగా ఉండనే ఉంటాడు. ఏదో ఒకటి చేస్తుంటాడు, అది దులుపుతుంటాడు, ఇది చేస్తుంటాడు, ఏదో ఒకటి సాల్వ్ చేస్తూనే ఉంటాడు. సో అందులో ఆయన దగ్గర ఒక పాజిటివ్ థింక్ ఇది, వర్క్ చేస్తూనే ఉంటాడు. సో సీతతో అంటాడు, సీత ఓం గారు డిస్కషన్ ఇది. సో నైనిక ఏంటి, వేరే వాళ్ళ చీఫ్ని అలా పొగుడుతుంది, మనం పొగడ్డానికి వచ్చామా, శిష్యరికం చేయడానికి వచ్చామా ఇక్కడ? భజన మండలి ఏమన్నా పెట్టుకున్నామా, ఫ్యాన్ క్లబ్ ఏమన్నా పెట్టుకున్నామా? అలా నేను ఈరోజు చెప్పేస్తా నామినేషన్లో, నాకు అది నచ్చలేదు అనే పాయింట్ నేను చెప్పి నామినేట్ చేసేస్తా అని అంటాడు. ఓం గారు రెడీగా ఉన్నారనమాట నైనికని నామినేట్ చేయడానికి. ఏదో ఒకటి ఇక్కడ నాగమణికంట ఓం గారి గేమ్ ప్లాన్ నేను చెప్తా. ఏమని? వీళ్ళు పాయింట్స్ గురించి వెతుకుతుంటారు ఫ్రెండ్షిప్లో. ఎంత ఫ్రెండ్ అయినా సరే వాళ్ళ దగ్గర పాయింట్స్ గురించి వెతుకుతుంటారు. వాళ్ళు ఉన్నదే పాయింట్స్ ఎతకడానికి, అక్కడ పాయింట్స్ ఎతికి నామినేట్ చేయాలి. వాళ్ళ ఫ్రెండ్ అయినా సరే, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే, ఎనిమి అయినా సరే, రిలేటివ్ అయినా సరే, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నామంటే అక్కడ పాయింట్స్ ఎత్తుకుతారు వీళ్ళిద్దరు. వీళ్ళ గేమ్ ప్లానే అది. వీళ్ళు ఏ గేమ్ ఆడలేదు లాస్ట్ వీక్ నుంచి. లాస్ట్ 3 టాస్క్లో ఒక గేమ్ ప్లాన్ లేదు, ఒక గేమ్ ఆడింది లేదు. అర్థమైందా? గేమ్ ఆడితే ఇట్లా ఉండేది కాదు. సో ఈ పాయింట్స్ వెతకకుండా గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి, కానీ వీళ్ళు పాయింట్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి పాయింట్స్ ఎత్తుకుతుంటారు వీళ్ళని. సో ఇదే గేమ్ ప్లే కంటిన్యూ చేస్తే నెక్స్ట్ వీక్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు నామినేట్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఈ వీక్ కూడా సేఫ్ అయింది నాగమణికంట. జస్ట్ సింపతి కార్డు యూస్ చేసి తను ఏడ్చి తన బ్యాక్ లైఫ్ చెప్పి తను సేఫ్ అయ్యాడు ఈ వీక్లో. కాకపోతే నెక్స్ట్ వీక్ కూడా ఇలానే చేస్తే ఉండే ప్రసక్తే లేదు. ఆడియన్స్కి కూడా చిరాకేస్తుంది, వీళ్ళిద్దరు ఎందుకున్నారా బాబు అన్నట్టు అయిపోయింది బిగ్ బాస్. ఇప్పుడు ప్రస్తుతానికి బిగ్ బాస్ భుజాల మీద మోస్తుంది భాషాభయ్య, అలా కామెడీలు చేసి ఏదో ఒకటి. మిగతా వాళ్ళంతా చేసింది ఏం లేదు, జస్ట్ ఒకళ్ళు నెగిటివ్ పాజిటివ్ అన్నీ చెప్పి అట్లా గుంజుకొస్తారు తప్ప ఒక గేమ్ ప్లాన్ అంటూ లేనే లేదు. నా అభిప్రాయం ఇది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో ఓం గారు నైనికని నామినేట్ చేద్దామని గట్టిగా ఫిక్స్ అయితే బిగ్ బాస్ గారు ఏం చేశారు, పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. సొంత క్లైన్ వాళ్ళని నామినేట్ చేయడానికి లేదు అని పెద్ద ట్విస్ట్ ఇచ్చేసరికి ఓం గారికి బల్బులు పగిలిపోయి ఇప్పుడు ఏం చేయాలరా బాబు అని భాష మీద ఎవరున్నారు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ భాష ఉన్నాడు. సో భాషని నామినేట్ చేశాడు. భాష బరస్ట్ అయ్యిండు. ప్రతిసారి ఏంద్రా అయ్యా ఇది, నువ్వు నా మీద పడతావు ఏంద్రా అయ్యా, ఎవరు దొరకకపోతే నువ్వు నా మీద పడతా అంటే, ఇప్పుడు ఎవరు దొరకకపోతే ఆయన మీద పడతా ఆయన ఎందుకు ఊకుంటాడు? ప్రతిసారి ఆయన మీద పడతా ఆయన కూడా ఊకోలే కాబట్టి బరస్ట్ అయ్యిండు. సో నెక్స్ట్ సీత కూడా నాకు నచ్చలేదు అన్నట్టు ఉంటుంది, డిఫరెంట్ అయిన బోర్లో పడ్డాడు. నెక్స్ట్ ప్రేరణ విష్ణు, బేబీ అక్క వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏందబ్బా ప్రతి సీజన్లో ఫస్ట్ వీక్లో ఎవరు వెళ్ళినా వాళ్ళ డబ్బా కొట్టడానికి ఎవరో ఒకరు ఉంటారు అంటే ఈసారి ప్రేరణ ఉంది. ప్రేరణ ఏది అంటే
సారీ, నేను విష్ణు నేను వేరే వాళ్ళు వెళ్తారు అనుకుంటే ఫస్ట్ సేఫ్ అయ్యారు అంటే సోనియా గురించి మాట్లాడుతుంది. దాని తర్వాత ప్రేరణ నాగమణికంట వెళ్తాడు అనుకుంటే వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరు వెళ్ళలేదని బాధపడుతున్నారు అనమాట. సో దాని తర్వాత ప్రేరణ ఎవరిని నామినేట్ చేస్తున్నావు అంటే యష్మి, నేను ఇద్దరిని చీఫ్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నా, ఒకవేళ చీఫ్ని నామినేట్ చేసే ఆప్షన్ లేకపోతే విష్ణుని సీతని నామినేట్ చేస్తా అని ఫిక్స్ అవుతుంది అనమాట. నాకు అర్థం కాలేదు ఏంటంటే ఈడ నీకు ఇద్దరు లైఫ్ ఇచ్చారు, ఇప్పుడు ఉన్న పరిస్థితికి అలా నేను చీఫ్ని చేశారు. ఎవరు నిఖిల్ అండ్ మన నైనిక, నువ్వు వాళ్ళిద్దరిని నామినేట్ చేద్దామని నీ గేమ్ అంతే మొండిగా నేను వెళ్ళిపోతా, నేను ఇట్లనే ఉంటా, నా గేమ్ ఇంతే. నువ్వు వాళ్ళు నీకేం చేశారో అది చూసుకొని నువ్వు వాళ్ళకి ఏం చేస్తే నేను చీఫ్ చేసినందుకు వాళ్ళకి ఏమొచ్చింది అని నువ్వు ఆలోచిస్తలేవు. అసలు నాకు ఈడ నమ్మక ద్రోహం అంటే ఈమె ఈమెకి ఇవ్వచ్చు అని అనిపించింది ట్యాగ్. సో ఇప్పుడు నెక్స్ట్ నామినేషన్లో అలా చేస్తే అసలు నేను అలా చేసేసరికి దెబ్బ పడ్డది. సో గేమ్ ప్లాన్ అనిపించింది అనమాట. అక్కడ చీఫ్ని నిఖిల్ నైనిక నామినేట్ చేస్తే దామని ఆ దమ్ము ఈమెకే ఉందన్నమాట. అంతే ఇక నేను మొండిగా పోతా అని అట్లే మాట్లాడుతుంది. ఏందిరా అయ్యా ఈవిడ అనిపించింది నాకు. సో నాగమణికంట నిఖిల్ ఏందిరా అయ్యా, ఎవరితో మాట్లాడుకున్నా ప్రాబ్లమే, ఎవరితో మాట్లాడినా ప్రాబ్లమే, ఎవరితో ఎక్కువ జోక్స్ వేయొద్దు, క్లోజ్ అవ్వద్దు అని అంటాడనమాట. సో ఏదైనా జాగ్రత్తగా ఉండు అని సలహా ఇస్తుంటాడు అనమాట. మళ్ళీ ఒకవేళ చీఫ్ అయ్యే ఛాన్స్ వస్తే పోటీ చెయ్యి, వెనక్కి పోకు అని. వామ్మో ఏందా అయ్యా ఈయననే ఇస్తుండ సలహాలు అని అనిపించింది నాకు. సో సోనియా పృథ్వీ అడుగుతుంది అనమాట, నీ హస్బెండ్ని ఎలా ఉండాలి అనిపించి సోనియాని అడుగుతారు. ఇక ఆమె చెప్తుంది క్వాలిటీస్, నాకు అదంతా సొల్లు అనిపించింది. సో దాన్ని పక్కకు పట్టేసిన నేను, నాకు ఎందుకంటే ఆమె నాకు మంచిగా అనిపించట్లేదు. సో అంత సొల్లు అనిపించింది, నేను పక్క పట్టేసిన. అప్పుడే విష్ణు వచ్చి పృథ్వీ పైన కామెడీలో వేస్తుందనమాట. అది చాలా పెద్ద గుండె, చాలా మందికి స్పేస్ ఉంది అని జోక్గా కామెడీగా నవ్వుకుంటూ పోతుంటుంది విష్ణు. చాలామందికి స్పేస్ ఉంది ఆ గుండెలో అది జోక్. సీత విష్ణుప్రియ మేతి టమాటో చేశాడంట తెలుసా నీకు అని అంటది. చేశాడా, మేతి టమాటో చేశాడా, వావ్. అంటే నిన్న నైట్ సోనియా అనమాట, నాకు మేతి టమాటో అంటే ఇష్టం, చేసి పెడతావా అని అంటే సో చేసి పెడతా అని మాట్లాడుతుంది అనమాట. సో సీత ఈ విష్ణుప్రియ సీత క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారంటలే, అయ్యా హ్యాపీ రా, అలాగో క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు అని అంటది అనమాట. అలాగో క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు అని అంటది. సో అలా మాట్లాడుతుంది, సోనియా గురించి మాట్లాడుతుంది అనమాట. సంబంధం లేని స్టోరీ. అసలు సోనియా అందరినీ డామినేట్ చేద్దామని ఎక్కడికి చిన్న పాయింట్ తీసుకొచ్చి ట్రిగర్ చేసి వాళ్ళని డౌన్ చేస్తుంది. అబ్బా, నేను ఇది నీకు షార్ట్లో కూడా పెట్టాను, ఆ షార్ట్ వీడియో నీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అసలు సంబంధం లేకుండా అసలు సోనియా అందరినీ డామినేట్ చేస్తుంది అనమాట. నిజంగా అదే జరుగుతుంది. ఆమె మనసులో కుక్కర్ విషయంలో బేబక్కని డౌన్ చేసింది. చిన్న విషయం కుక్కర్ విషయంలో బేబక్కని డౌన్ చేసింది, గ్రూప్ విషయంలో నిఖిల్ని డౌన్ చేసింది. చిన్న క్వశ్చన్ జోక్ అది విష్ణుప్రియ చేసింది, అది జోకురా నాయన. ఆ విషయంలో అసలు ట్రిగర్ చేసి విష్ణుప్రియని డౌన్ చేద్దాం అనుకుంది, కానీ విష్ణుప్రియ డౌన్ కాకుండా భరస్ట్ అయిందనమాట. నెక్స్ట్ అసలు ఈ స్ట్రాటజీ నాకు, కానీ ఈమె గొయ్యి పాతాళానికి తొక్కుదామని అందరిని అనుకుంటే ఆ పాతాళానికి దారి ఈమె తవ్వుకుంటుంది. మీరు లాస్ట్ 2-3 డేస్ చూడండి, ఆ పాతాళానికి దారి ఈమె తవ్వుకుంటుంది. నాకు అసలు అర్థం కాదు ఏంటంటే, నువ్వు పక్కోళ్ళని తొక్కుదామని చూస్తే నువ్వే పాతాళానికి పడిపోయే ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు సోనియా విషయం మాట్లాడుతున్నాను నేను, తనే పడిపోయే ఛాన్స్ 99% వచ్చింది. ఇప్పుడు తన గేమ్ ప్లాన్ లేదు, జస్ట్ ఆర్గ్యుమెంట్తో గెలుద్దామనే పాయింట్తోనే ముందుకెళ్తుంది. సో అది ఆమె స్టోరీ అక్కడికి ఎండ్ అనమాట. సో ఆమె గురించి ఇంత మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే, ఆమె సొంత దారి సొంతంగా తవ్వుకుంటుంది, పాతాళానికి పడిపోయింది ఆల్మోస్ట్. సో అది విష్ణు సారీ సోనియా మీద నాకు గుడ్ ఒపీనియన్ ఉంది అనగానే నాకు అర్థం కాలేదు. ఇంత జరిగింది కదా అక్కడ, విష్ణుప్రియ నాకు చాలా గుడ్ అనిపించింది. అంటే మనసులో కక్షపూరితమైన ఫ్రెండ్షిప్ ఏది పెట్టుకోలే, ఆమె అలా చేయాలి, ఏమని ఇలా చేయాలి అని చాలా ఉంటుంది అనమాట. అంత పెద్ద ఇల్లు అయినాక ఒక్కరి మీద ఈజీగా కోపం ఉంటుంది, కానీ అక్కడ ఎలాంటి కోపం పెట్టుకోకుండా నాకు తనంటే ఇష్టమే, కానీ తన మాటలే నాకు బాధ అనిపిస్తాయి. మన నామినేషన్లో కూడా నాకు బాధ అనిపించింది అని అనమాట.
అని మాట్లాడుతుంది. నాకు ఇక్కడ మంచిగా అనిపించింది నాకు విష్ణుప్రియ. కానీ విష్ణుప్రియ అప్పుడప్పుడు జోకర్గా బిహేవ్ చేస్తుంది అనమాట. అందొచ్చిన ఛాన్స్ని యూజ్ చేసుకోవట్లేదు. నువ్వు ఎన్నో చేయొచ్చు, ఆ ఒక్క పాయింట్ని బట్టి నువ్వు ఎన్నో మాట్లాడొచ్చు, కానీ నువ్వు మాట్లాడలేదంటే నాకు అక్కడ గుడ్ అనిపించింది. కాకపోతే ఇంకా కొంచెం గేమ్ ప్లాన్ మార్చుకోవాలి, గేమ్ స్ట్రాంగ్ చేయాలి అంటే ఇలాంటివి చేయాలి. అలాంటివి చేస్తేనే నువ్వు స్క్రీన్ స్పేస్ చాలా ఉంటుంది నీకు అని నా అభిప్రాయం. నీకు మన విష్ణుకి స్క్రీన్ స్పేస్ కావాలంటే ఇలాంటివి చేయాల్సిందే అని నా అభిప్రాయం. సో నెక్స్ట్ నిఖిల్తో ఇదిగో వాటర్ అని అంటది సోనియా. ఇస్తూ నువ్వు కానీ సిగరెట్ మానేస్తే నీకు ఏది కావాలంటే అది ఇస్తా నేను అంటది సడన్గా. కొద్దిసేపు నిఖిల్కి అర్థం కాదు, ఏమన్నావు అన్నట్టు అంటాడు అనమాట. అంటాడు. సో ఈ సీజన్ అయిపోయేలోపు నేను సిగరెట్ మానేస్తా అంటాడు. అవునా అవునా అంటుంది. అనగానే నాకు అనిపించింది ఇది లవ్ ట్రాక్ నడుస్తుందా అనిపిస్తుంది ఓసారి జనాలకు. ఎందుకంటే అక్కడ చూపించిందే మనం ప్రిడిక్షన్ చేస్తాం కాబట్టి ఇక్కడ లవ్ ట్రాక్ ఏమైనా నడుస్తుందా, లేదా వీళ్ళిద్దరు గేమ్ ప్లానా, ఈ గేమ్ ప్లాన్తోనే వీళ్ళిద్దరు ముందుకెళ్దాం అనుకుంటారా, ఇలా చేస్తే మనకు స్క్రీన్ స్పేస్ వస్తుంది అనేది ఎక్కడన్నా మాట్లాడుకుర్రా, అక్కడ మాట్లాడుకుంటే మనకు చూపించలేదా అని నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇలా చేస్తే కంపల్సరీ స్క్రీన్ స్పేస్ నీకు 2-3 వీక్స్ వరకు దండిగా వస్తుంది నిండుగా. ఇలా చేస్తే ఇది ఈ గేమ్ ప్లాన్తో పోతే అని నాకు వాళ్ళిద్దరు గేమ్ ప్లాన్ అని అనిపిస్తుంది. కానీ ఆడియన్స్కి ఇది లవ్ ట్రాక్ అనిపిస్తుంది. కానీ నాకైతే లవ్ ట్రాక్ అనిపించట్లేదు. నెక్స్ట్ ఎవరిని మనం జడ్జ్ చేయలేము అనమాట, అది లవ్ ట్రాకా కామెడీయా, వాళ్ళ గేమ్ ప్లాన్ అనేది జడ్జ్ చేయాలి. నెక్స్ట్ నామినేషన్ స్టార్ట్ అవుతుంది. నేను మెయిన్ పాయింట్స్ చెప్తా భయ, ఎక్కువ ల్యాగ్ గుంజను వీడియోని, ఆల్రెడీ చాలా ల్యాగ్ అవుతుంది. యష్మి నామినేట్ చేయడానికి బిగ్ బాస్ చెప్తాడు. బిగ్ బాస్ చెప్పిన రూల్ చెప్తాడు కదా, ఆల్రెడీ చెప్పినా కదా, అవతల వాళ్ళని యువతల వాళ్ళని 2-3 టీంలో ఎదురు వాళ్ళని నామినేట్ చేయాలి, సొంత వాళ్ళని టీంలో నామినేట్ చేయొద్దని ఆల్రెడీ మీకు ఒక వీడియో చేసిన. ఇది బిగ్ బాస్ ఒక మిస్టేక్ చేస్తుందంటే చెప్పిన రూల్ పాటించడం లేదు. ఫస్ట్ వీక్లోనే మీరు ఏం చెప్పారు, రేషన్ గెలుచుకోవాలి అన్నారు. అండ్ కుప్పలుగా పంపిస్తారు కదా సార్, రేషను కుప్పలుగా పంపిస్తారు, కుప్పలుగా తింటున్నారు. రేషన్ గెలుచుకోవడానికి ఒక టాస్క్ కూడా పెట్టలే కదా, మీరు ఒకటే పాటిస్తున్నారు. ఏదైతే అమౌంట్ బిగ్ బాస్ విన్ అయ్యే అమౌంట్ మీరే గెలుచుకోవాలి అన్నారు. లాస్ట్ వీక్లో లాస్ట్ సాటర్డే ఆర్ సండే 5 lakhs అన్నారు. దాంట్లో ఇంగ్లీష్ మాట్లాడట్లేదని 2 lakhs కట్ చేశారు. అది ఒక్కటే చేశారు. దాని తర్వాత ఇమ్యూనిటీ ఉండదు అన్నారు. అదేదో ఏ వీక్ నుంచి ఇమ్యూనిటీ ఉంటుందో ఆ వీక్కే చెప్తే అయిపోతుండే. ఫస్టే నాగార్జునతో అనౌన్స్మెంట్ చేపించి మీరు అది కూడా పాటించకుండా అయిపోయారు. ఇంకోటి ఇంగ్లీష్ మాట్లాడొద్దు అన్నాడు. పొట్టు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు భయ్య, పొట్టు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. నాకు అది అర్థం కాలేదు. ఫస్ట్ వీక్ నుండి చెప్పింది మాత్రం చేయట్లేదు. ఇంకోటి హౌస్లో టాస్క్ ఏంటి, ఒక గ్రూప్కి వర్క్ చెప్తుంది వాళ్ళు చేయాలి అని. నిన్న నైట్ మొత్తం గ్రూపులు మాట్లాడుకొని వర్క్స్ పంచుకుంటున్నారు భయ్య. అందుకే జనాలకు ఇంట్రెస్ట్ రావట్లేదు. నాకు అర్థమైందంటే ఈ బిగ్ బాస్ జనాలకు ఇంట్రెస్ట్ ఎందుకు రావట్లేదంటే మీరు చేసేది బిగ్ బాస్ కూడా సైలెంట్ ఉంటున్నాడు. ఏంది మీరు చేసేది ఏంది, నేను చెప్పింది ఏంది, మీరు ఆడింది ఏంది, మీరు చేసింది ఏందని ఒక వాయిస్ ఇవ్వట్లేదు బిగ్ బాస్. అందుకే ఈ జనాలకు ఇంట్రెస్ట్ రావట్లేదు అని నా అభిప్రాయం. నాకు అది అనిపించింది. మరి మీకేమనిపించిందో నాకు తెలియదు, కామెంట్ చేయండి. టాస్క్ యష్మి ఎవరిని నామినేట్ చేయడానికి లేదని బిగ్ బాస్ చెప్తాడు. అక్కడ బిగ్ బాస్కో యష్మికో పవర్ ఇస్తాడు. ఆ పవర్ గురించి నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు మాట్లాడడానికి. తర్వాత మనం షార్ట్స్ చేసి మాట్లాడదాం. చాలా స్వీట్గా మాట్లాడుతూ ఫస్ట్ అయితే డామినేటింగ్గా ఉండే గ్రూప్గా ఆడుతున్నారని అనిపించింది. నిఖిల్ నామినేట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ డామినేటింగ్గా ఉండే, రూడ్గా ఉండే, ఇప్పుడు అంతా సాఫ్ట్ అయ్యాడు, ఇంకా సాఫ్ట్ అవ్వాలి, నాకు ఇంకా రూడ్గానే అనిపిస్తున్నాడు అని అనగానే నిఖిల్ కూడా డిఫెండ్ చేసుకోడు. అది యష్మి నామినేషన్ని సీత నామినేషన్ని డిఫెండ్ చేసుకోడు. నాకు అది అర్థం కాదు. నువ్వు డిఫెండ్ చేసుకోవాలి కదా నిఖిల్ డిఫెండ్ చేసుకుంటేనే కదా నువ్వేందని తెలిసేది. అదే లాస్ట్ వీక్ విష్ణుప్రియ డిస్కషన్లో నాకు ఇంట్రెస్ట్ లేదు భయ్య ఈ బిగ్ బాస్, నన్ను వెళ్ళిపోమంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళిపోతా అనగానే విష్ణుప్రియ కూడా నాకు కూడా ఇంట్రెస్ట్ లేదంటదంట. మరి మీరు ఎందుకు వచ్చారు గేమ్కి? ఇంకా ఇంట్రెస్ట్ లేదన్నాక ఏం మాట్లాడతాడు నాకు అర్థమే కాదు. కలర్ పూపించుకొని వస్తాడు భయ్య, జోకర్ అయిపోయాడు. జోకర్ బిహేవింగ్ ఇదైతే. నువ్వు బిగ్ బాస్లో ఉండాలి అనిపించినప్పుడు నువ్వు కొంచెమన్నా ఇంట్రెస్టింగ్గా చేయాలి. ఏదన్నా వెళ్ళిపోయే టైంలోనైనా నిఖిల్ గుర్తుండాలి అంటే ఏదో ఒకటి చేయాలి. పలానా నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8లో ఏం మాట్లాడినరా అని బాబు మాట్లాడుకోవడానికి ఏదైనా చేయాలి కదా.
సో నిఖిల్ అయిపోయాక సెకండ్ నామినేషన్ వచ్చేసి ప్రేరణ. కింగ్ బాగాలేనప్పుడు కింగ్తో మాట్లాడుకోవాలి, క్లియర్ చేసుకోవాలి. కింగ్ బాగాలేనప్పుడు కింగ్తో మాట్లాడుకోవాలి, క్లియర్ చేసుకోవాలి అంటే మీనింగ్ ఏంటంటే, చీఫ్ లాస్ట్ టాస్క్లో నైనికా టీంని యష్మి టీము అంటే బాధలు పెడుతుంది కదా పన్ను ఎక్కువ ఇచ్చి. సో అది నచ్చలేదు అని చెప్పినప్పుడు నీకు నచ్చలేదు అని చెప్పినప్పుడు నువ్వు వెళ్ళి క్లియర్ చేసుకోవాలి కదా. అంటే ప్రేరణ వచ్చి ఆమెకు యష్మి గురించి చెప్పావు కదా, సో తను ఒక వాల్యూ ఉంది చీఫ్ అంటే, సో తను చెప్పించేసాం మేము అని అంటది. సో సీత అంటే మా చీఫ్ని చంపేస్తావా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఆ పెద్ద పెద్ద మాటలు అవసరం లేకుండే అని నాకు అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి యష్మి నన్ను యష్మి నన్ను మాట్లాడనివ్వండి గాయస్, తనే మాట్లాడుతుంది గాయస్ అంటే ఆ చెత్త గురించి మాట్లాడుతుంది మళ్ళీ. సో ఆ పాయింట్ అనిపించింది. ఆల్రెడీ మీకు చెత్త గురించి చెప్పిన, చెత్త బాక్స్ తుట్టింది, గ్లాస్ తీసి పైన పెడుతుంది, సో అది నాకు నచ్చలేదు, అది ఇది అని మాట్లాడుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో. సో ఇప్పటికి ఇంత వీడియో నాకు దాని తర్వాత అంత మంచిగా అనిపించలేదు. ఇంకో కొన్ని పాయింట్స్ చెప్తా. ఏమని, ఈ వీక్లో నామినేషన్లో ఉండేవాళ్ళు ఎవరు? 8 మంది ఉంటారు భయ్య. ఆ 8 మంది ఎవరు అనేది నీకు లాస్ట్ ఎవరెవరు అనేది మీకు ఇప్పుడే చెప్తా. సో ఒక 1 minute. నామినేషన్లో ఉండేవాళ్ళు ఎవరెవరు అంటే, ఈరోజు కూడా నామినేషన్, నిన్న 6 నామినేషన్స్ అయ్యారు కదా. నాగమణికంట, విష్ణుప్రియ, శేఖర్ భాష, నిఖిల్, కిరాక్ సీత, ఓం గారు, నైనిక, పృథ్వీరాజ్. సో వీళ్ళు 8 మంది ఈ వీక్లో నామినేషన్లో ఉన్నారు. సో యష్మి కూడా నామినేట్ అవుతుంది, కాకపోతే సోనియా కూడా నామినేట్ అవుతుంది, కాకపోతే యష్మి సేవ్ చేస్తుంది సోనియాని బిగ్ బాంగ్తో. సో ఈ వారం సోనియా కూడా నామినేట్ అయ్యింది, కానీ హౌస్ చీఫ్గా ఉన్న యష్మికి బిగ్ పవర్ ఇవ్వడం వల్ల సోనియాని సేవ్ చేస్తుంది. అలాగే అభయ్ వర్సెస్ సీత, నిఖిల్ వర్సెస్ సీత, మణికంఠ వర్సెస్ యష్మి, ఇలా మధ్య గొడవ ఉంది. సో అది ఈరోజు క్లియర్ అవుతుంది. ఈరోజు ప్రోమో వస్తుంది, ప్రోమో వీడియో మనం ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేద్దాం. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. బై.